మిత్రులారా అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఒక విశిష్ట వ్యక్తి గురించి చెప్పుకుందాం. అతని పేరు కామ్రేడ్ ఓరిగంటి అప్పారావు గారు. ఇతను 2012 ఫిబ్రవరి 15వ తేదీన పరంపదించారు. 12వ వర్ధంతిని ఇతను కుమారులు, కుమార్తెలు చోడవరంలోని ప్రేమ సమాజంలో ఉంటున్న పిల్లలకు, వృద్ధులకు భోజనాలు పెట్టి వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఇతని కుమారుల్లో ఓరిగంటి రాంబాబు గారు, ఈటీవీ రాంబాబు గారు, ఈనాడు రాంబాబు గారు అంటాం మనం. అతను ప్రస్తుతం చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. మరో కుమారులు నెహ్రూబాబు గారు, ఇతను చోడవరం వైకాపా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అప్పారావు గారికి మరో ఇద్దరు కుమారులు ఉన్నారు, వెంకట గౌరీ కృష్ణారావు గారు, అలాగే పెద్ద కుమారుడు వెంకట సత్యనారాయణ గారు. వెంకట సత్యనారాయణ గారు ఇటీవలే పరంపదించారు. అలాగే అప్పారావు గారి సతీమణి పేరు సీతారత్నం గారు, ఆమె కూడా ఇటీవల పరంపదించారు. అప్పారావు గారికి మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, పోల్నాటి గౌరీ పార్వతి, అలాగే బల్లా సూర్యకళ గారు. అలాగే అప్పారావు గారు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేవారు. చోడవరంలోని మందా కృష్ణారావు గారు ప్రైవేట్ హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేసేవారు. అప్పారావు గారికి మంచి వ్యక్తిగా, మంచి వైద్య నిపుణుడిగా మంచి గుర్తింపు ఉంది. అలాగే అప్పారావు గారికి సౌమ్యుడు, అజాతశత్రువైనటువంటి పేరు కూడా ఉంది ఆ వీధిలో. అలాగే అప్పారావు గారికి చోడవరంలో మంచి వ్యక్తిగా, మంచి అజాతశత్రువుగా, అందరితో మంచిగా ఉన్న వ్యక్తిగా, మంచి పౌరుడిగా, నీతి నిజాయితీ గల పౌరుడిగా మంచి గుర్తింపు ఉంది. అప్పారావు గారు చోడవరంలో మొట్టమొదటి ఎర్రజెండ పట్టుకున్న కామ్రేడ్. ఆయన సిపిఐ సానుభూతిపరుడిగా సిపిఐ నారాయణ గారితోని, అలాగే మానవాంజనేయులు వంటి మహామహులతో, పెద్ద నాయకులతో ఆయనకి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో సన్మానాలు, సత్కారాలు కూడా అందుకున్నారు. అయితే కుటుంబ పరిస్థితుల వల్ల ఆయన రాజకీయంగా ముందుకు వెళ్ళలేదు. కానీ చోడవరంలో పంచాయతీ వార్డు మెంబర్గా, అలాగే అర్బన్ సహకార బ్యాంకు, అలాగే అన్నపూర్ణ సూపర్ బజార్ వంటి సంస్థలకు, సహకార బ్యాంకులకు ఇతను ఉపాధ్యక్షులుగా కూడా, నాయకులుగా కూడా పనిచేశారు. అప్పారావు గారికి ఆ వీధిలోనే కాకుండా చోడవరం ఊరిలో మంచి గుర్తింపు ఉంది. ఆయనకి చెప్పాను కదా, ఆయన్ని అభిమానించిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. అతనికి అజాతశత్రువుగా చూస్తారు. అలాగే మంచి సౌమ్యుడు. కుటుంబపరమైన తగాదాలు కానీ, లేకపోతే వీధిలో తగాదాలు కానీ, ఏమైనా ఒక ప్రాబ్లం వస్తే ఆయన దగ్గరికి వస్తే సానుకూలంగా, సామరస్యంగా, శాంతియుతంగా పరిష్కారం అవుతుంది అన్నటువంటి గుర్తింపు అతనికి ఉండేది. అతని ఆత్మకు శాంతి కలగానే అతని కుమారులు, కుమార్తెలు, అలాగే కుటుంబ పెద్దలు, కుటుంబ సభ్యులు, పెద్దలందరూ కూడా కోరుకుంటారు.